హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ ఎగ్జామ్ సంబంధించి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి టాప్ 50 మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ చూద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా కంప్లీట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ అనేవి మరిన్ని తీసుకురావడానికి మాకు సపోర్టివ్‌గా ఉంటుంది. సో, అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఈ 50 ఎంసీక్యూస్ అనేవి ఇండియన్ పాలిటీ నుంచి మనం ప్రొవైడ్ చేస్తున్నటువంటి మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నటువంటి 7000 ఎంసీక్యూస్ 7000 ఎంసీక్యూస్ పీడీఎఫ్ మెటీరియల్ నుంచి తీసుకోవడం అనేది జరిగింది. చాలామంది మనకి శాంపిల్ మెటీరియల్ అడుగుతున్నారు. ఆ శాంపిల్ మెటీరియల్ చూపించడం కోసం మనం ఈ పీడీఎఫ్‌లో 50 ఎంసీక్యూస్‌ని తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో, పాలిటిక్స్ సంబంధించి మనకి మొత్తం 500 ఎంసీక్యూస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ అందులో నుంచి 50 తీసుకొని చెప్పడం జరుగుతుంది. సో, ఇందులో మనకి ఈ పీడీఎఫ్ మెటీరియల్‌లో 100% సిలబస్‌ని కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. అదేవిధంగా మీకు జనరల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో, మీకు 100% సిలబస్‌ని కవర్ చేస్తూ 20 నుంచి 30 డేస్‌లో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయ్యే విధంగా మనం ఈ మెటీరియల్‌ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం రూ. 199కే ప్రింట్ ఆప్షన్ ఇస్తూ మనం రూ. 199కే ప్రింట్ ఆప్షన్ ఇస్తూ దీన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రిపేర్ అవుతున్నటువంటి హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. సో, మీ ప్రత్యర్థికి గనక మీరు కాంపిటీషన్ ఇవ్వాలనుకుంటే ఈ 7000 ఎంసీక్యూస్ అనేవి తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు మీరు థియరీ బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తే గనక మీకు చాలా టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. సో, మనకి ఎగ్జామ్ అనేది ఏప్రిల్‌లో ఉండేటటువంటి అవకాశం ఉంది. మనకి ఎగ్జామ్ అనేది ఏప్రిల్ ఎండింగ్ వరకి ఉండేటటువంటి అవకాశం ఉంది గనక, సో, టైం అనేది మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే మీకు ఈ 7000 ఎంసీక్యూస్ మెటీరియల్ అనేది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. సో, మీరు ఈ మెటీరియల్ అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ మెటీరియల్ అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించిన లింక్ అనేది నేను కామెంట్ సెక్షన్‌లోను, అదేవిధంగా డిస్క్రిప్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఈ మెటీరియల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేవలం రూ. 199కే మీరు ప్రింట్ తీసుకొని చదువుకునే విధంగా ఈ మెటీరియల్‌ని మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీకు 1 ఇయర్ వాలిడిటీ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు మెటీరియల్ అనేది అప్‌డేట్ అయినా కూడా దానికి యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, 1 ఇయర్ వరకి కరెంట్ అఫైర్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైనా అప్‌డేట్స్ వచ్చినా టాప్ 50 టాపిక్స్ కానివ్వండి, ప్రతి టాపిక్‌ని కూడా మీకు ఫ్రీగా ఈ రూ. 199లోనే ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ వరకు యాక్సెస్ ఉంటుంది కాబట్టి సో, తర్వాత ఏ పీడీఎఫ్ అప్‌లోడ్ చేసినా మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. సో, తప్పకుండా ప్రతి ఒక్కటి తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్. సో, ఫస్ట్ క్వెషన్ చూడండి. భారత రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఏర్పడింది అంటాడు. భారత రాజ్యాంగ పరిషత్ లేదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది 1946లో బ్రిటిష్ ప్రభుత్వం పంపించినటువంటి సైమన్ కమిషన్ యొక్క సిఫారసుల మేరకు ఏర్పడింది. సైమన్ కమిషన్ యొక్క సిఫారసుల మేరకు రాజ్యాంగ పరిషత్ లేదా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడింది. సో, దేనికోసం ఏర్పాటు చేశారు అంటే స్వతంత్ర భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించడం కోసం ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాజ్యాంగ పరిషత్‌కు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరించారు? మనకి రాజ్యాంగ పరిషత్ ఏర్పడిన తర్వాత తాత్కాలిక అధ్యక్షుడిగా డాక్టర్ సచ్చిదానంద సిన్హా నియమింపబడడం జరిగింది. ఎందుకు ఈయననే నియమించారంటే అక్కడ ఉన్నటువంటి సభ్యుల్లో ఈయనే పెద్ద వయస్సు కలిగిన వారు కాబట్టి మొట్టమొదటి తాత్కాలిక అధ్యక్షుడిగా రాజ్యాంగ పరిషత్‌కు ఈయనను నియమించారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్. రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం ఎప్పుడు జరిగిందంటే 1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ యొక్క మొట్టమొదటి సమావేశం అనేది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, ఈ సమావేశంలోనే డాక్టర్ సచ్చిదానంద సిన్హాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ చూడండి. మరి మనకి డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడైతే, శాశ్వత అధ్యక్షుడిగా ఎవరు నియమింపబడ్డారు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మనకి రాజ్యాంగ పరిషత్‌కు శాశ్వత అధ్యక్షుడిగా నియమింపబడ్డారు. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈయనని శాశ్వత అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఏ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారంటే
డిసెంబర్ 11న జరిగినటువంటి సమావేశంలో, రాజ్యాంగ పరిషత్ సమావేశంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను శాశ్వత అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్. భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఎవరిని పిలుస్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఎందుకు పిలుస్తాం అంటే భారతదేశానికి రాజ్యాంగాన్ని నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించారు కాబట్టి ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. ఇతర దేశాల యొక్క అనేక రాజ్యాంగాలను పరిశీలించి క్రోడీకరించి మన దేశం యొక్క రాజ్యాంగాన్ని ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. ఆయన రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. అందుకే ఆయన్నే భారత రాజ్యాంగ పితామహుడు లేదా ఆధునిక మనువు అని పిలుస్తాం. మోడర్న్ మను అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగం రచించడానికి ఎంత సమయం పట్టింది? రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనేది మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి పట్టినటువంటి సమయంగా చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదించబడింది? భారత రాజ్యాంగం అనేది 1949 నవంబర్ 26న ఆమోదించబడింది. కానీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే మనకి 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. సో మరి 1949 నవంబర్ 26న ఆమోదిస్తే ఆ రోజే అమల్లోకి రావచ్చు కదా. 1950 జనవరి 26న ఎందుకు అమల్లోకి వచ్చింది అంటే 1930 జనవరి 26న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది సంపూర్ణ స్వరాజ్ అనేటటువంటి దినోత్సవాన్ని జరుపుకుంది కాబట్టి జనవరి 26ని పురస్కరించుకొని 1956 జనవరి 26న మనకి ఈ రాజ్యాంగాన్ని ఆమోదించడం జరిగింది. అంటే దాదాపుగా 2 నెలల తర్వాత దీన్ని ఆమోదించడం జరిగింది. ఎందుకంటే జనవరి 26ని దీన్ని ఆమోదించాలన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఆ రోజునే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1930లో సంపూర్ణ స్వరాజ్ అనే దినోత్సవాన్ని జరుపుకుంది కాబట్టి ఆ రోజునే దాన్ని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం వల్ల 1950 జనవరి 26న దాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇప్పుడే చెప్పా. 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. మనకి ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ చేత ఆమోదించబడింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ప్రావేశికలో అంటే ప్రియాంబుల్ అంటాం. ప్రావేశికలో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అంటే మనకి సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను ఏ సవరణ ద్వారా చేర్చారు అంటే మనకి 1976లో 42వ రాజ్యాంగ సవరణ లేదా 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రావేశికలో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే పదాలను చేర్చడం జరిగింది. ఇక్కడ సోషలిస్ట్ అంటే సామ్యవాద, నెక్స్ట్ సెక్యులర్ అంటే లౌకిక, ఇంటిగ్రిటీ అంటే సమగ్రత. ఎవరి కాలంలో అంటే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో సో ఈ పదాలను ప్రియాంబుల్లో లేదా ప్రావేశికలో చేర్చడం జరిగింది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు ఏ భాగంలో ఉన్నాయి? భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు లేదా ఫండమెంటల్ రైట్స్ అనేది 3వ భాగంలో ఉన్నాయి. ఓకేనా. సో థర్డ్ పార్ట్ లేదా 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు పొందుపరచబడి ఉన్నాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 3వ భాగాన్ని భారతదేశం యొక్క మాగ్నా కార్టా అని పిలుస్తాం. ఓకేనా, ప్రాథమిక హక్కులు పొందుపరచబడినటువంటి 3వ భాగాన్ని భారతదేశం యొక్క మాగ్నా కార్టాగా పిలుస్తాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఏ సవరణ ద్వారా తొలగించారు? ఆస్తి హక్కును. సో మనకి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంలో మొత్తం 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. అందులో ఆస్తి హక్కు కూడా ఒకటి. సో 7 ప్రాథమిక హక్కుల్లో ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా తొలగించి దాన్ని ఆర్టికల్ 300A లో ప్రాథమిక హక్కుగా తొలగించి న్యాయబద్ధమైనటువంటి హక్కుగా చేర్చడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంలో మొత్తం 7 ప్రాథమిక హక్కులు ఉండేవి. కానీ తర్వాత 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ఆర్టికల్ 300Aలో న్యాయబద్ధమైనటువంటి హక్కుగా చేర్చడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్.
ప్రస్తుతం భారత పౌరులకు ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి అంటే 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ముందుగా అయితే మనకి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన టైంలో 7 ఉండేవి. కానీ ఇప్పుడు 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సో ఇక్కడ ఆస్తి హక్కును తొలగించిన టైంలో ఏ ప్రభుత్వం ఉంది అంటే జనతా ప్రభుత్వం ఉంది. ఏ ప్రభుత్వం ఉంది? జనతా ప్రభుత్వం ఉంది. మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి జనతా ప్రభుత్వం అనేది మనకి అమల్లో ఉంది అప్పుడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం 6 ప్రాథమిక హక్కులు మాత్రమే మనకి అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, సమానత్వపు హక్కు ఏ ఆర్టికల్లో ఉంది? సమానత్వపు హక్కు ఏ ఆర్టికల్లో ఉంది అంటే ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు సమానత్వపు హక్కు లేదా రైట్ టు ఈక్వాలిటీ గురించి చెప్తాయి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంటరానితనం నివారణ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? అంటరానితనం నివారణ గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 17. ఆర్టికల్ 17 అనేది అంటరానితనం లేదా అన్టచబిలిటీ గురించి తెలియజేస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బిరుదుల రద్దు గురించి తెలిపే ఆర్టికల్ ఏది? అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటాం. బిరుదుల యొక్క రద్దు గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 18. ఆర్టికల్ 18 అనేది అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ లేదా బిరుదుల యొక్క రద్దు గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగ ఆత్మ మరియు హృదయం అని వర్ణించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ హక్కును రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయం, హార్ట్ అండ్ సోల్ అని అభివర్ణించారంటే రాజ్యాంగ పరిహారపు హక్కును. ఆర్టికల్ 32లో ఉన్నటువంటి ఆర్టికల్ 32లో పొందుపరిచినటువంటి రాజ్యాంగ పరిహారపు హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం యొక్క ఆత్మ మరియు హృదయం అని అభివర్ణించడం జరిగింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆదేశిక సూత్రాలు ఏ దేశం నుండి గ్రహించారు? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం, డిఎస్పీస్ అంటాం. సో ఆదేశిక సూత్రాలను ఏ దేశం నుండి గ్రహించారంటే మనకి ఇక్కడ ఐర్లాండ్ నుంచి గ్రహించారు. గుర్తుపెట్టుకోండి, ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు లేదా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పిని గ్రహించడం జరిగింది. ఓకేనా. సో ఇక్కడ అమెరికా నుంచి ప్రాథమిక హక్కులను గ్రహించారు. నెక్స్ట్ బ్రిటన్ నుంచి పార్లమెంటరీ వ్యవస్థ లేదా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని గ్రహించడం జరిగింది. నెక్స్ట్ ఐర్లాండ్ నుంచి ఆదేశిక సూత్రాలు, రష్యా నుంచి ప్రాథమిక విధులను గ్రహించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఏ విధంగానైనా అడగొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఆదేశ సూత్రాలు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? ఆదేశిక సూత్రాలు లేదా డిపిఎస్పి అనేవి 4వ భాగంలో ఫోర్త్ పార్ట్ లో ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులు ఏ దేశం నుండి గ్రహించారు? ఇంతకుముందే చెప్పా, ప్రాథమిక విధులు అనేవి ఏ దేశం నుంచి గ్రహించారంటే రష్యా నుంచి గ్రహించారు. రష్యా నుంచి ప్రాథమిక విధులను గ్రహించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులు ఏ కమిటీ సిఫార్సు మేరకు చేర్చబడ్డాయి? ప్రాథమిక విధులు అనేవి సొరన్ సింగ్ కమిటీ సిఫారసు మేరకు 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక హక్కులను ఆర్టికల్ 51A ఫోర్త్ పార్ట్ లో చేర్చడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఎన్ని ప్రాథమిక విధులు ఉన్నాయి అంటే ప్రస్తుతం 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. భారత రాష్ట్రపతి కావడానికి కనీస వయసు ఎంత? భారత రాష్ట్రపతి కావడానికి కనీస వయసు 35 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు? రాష్ట్రపతిని పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికైనటువంటి సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. ఒక ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. ఆ ఎలక్టోరల్ కాలేజీలో పార్లమెంట్ మరియు రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికైనటువంటి సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం వెరీ వెరీ ఇంపార్టెంట్. రాష్ట్రపతి పైన మహాభియోగ తీర్మానం గురించి తెలిపే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 61. ఆర్టికల్ 61 అనేది రాష్ట్రపతి యొక్క తొలగింపు లేదా మహాభియోగ తీర్మానం గురించి లేదా ఇంపీచ్మెంట్ గురించి తెలియజేస్తుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, త్రివిధ దళాధిపతి అని ఎవరిని పిలుస్తారంటే రాష్ట్రపతిని సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ లేదా త్రివిధ దళాధిపతి అని పిలుస్తాం. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారు? రాజ్యసభకు రాష్ట్రపతి ఎంతమంది సభ్యులను నామినేట్ చేస్తారంటే మొత్తం
12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు. 12 మంది సభ్యులను నామినేట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య ఇంతకుముందు మనకి 552 ఉండేది. 552 ఉండేది. ఇందులో మనకి ఇద్దరు ఆంగ్లో ఇండియన్లను మనకి రాష్ట్రపతి నామినేట్ చేసేవారు. కానీ 104వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని తొలగించడం జరిగింది. కేవలం ఇప్పుడు లోక్సభ యొక్క గరిష్ట సభ్యుల సంఖ్య 550 మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే ఇంతకుముందు ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు ఉండేవారు కాబట్టి వారిని 104వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు కాబట్టి కంపల్సరీ క్వశ్చన్ అనేది అడగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం 552 అనుకుంటాం, అప్డేట్ చేసుకోం కాబట్టి సో వాడు కన్ఫ్యూజ్ చేయడానికైనా ఈ క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభ సభ్యుని పదవీ కాలం ఎంత? లోక్సభ సభ్యుని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. లోక్సభ సభ్యుని యొక్క పదవీ కాలం 5 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత? రాజ్యసభ సభ్యుని యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. పదవీ కాలాలకు సంబంధించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అడిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. రాజ్యసభ సభ్యుని యొక్క పదవీ కాలం ఎంత? 6 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభ చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారు? రాజ్యసభ చైర్మన్ గా ఎవరు వ్యవహరిస్తారంటే ఉపరాష్ట్రపతి. ఈయననే మనం ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటాం. రాజ్యసభకు ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటాము. అంటే పదవిరీత్యా అధ్యక్షుడు లేదా ఎక్స్ అఫీషియో చైర్మన్ అంటాం. రాజ్యసభకు చైర్మన్ గా ఎవరు ఉంటారంటే ఉపరాష్ట్రపతి. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. పార్లమెంట్ ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పరుస్తారు? పార్లమెంట్ ఉమ్మడి సమావేశాన్ని లేదా జాయింట్ సెషన్ ఎవరు ఏర్పరుస్తారంటే రాష్ట్రపతి ఏర్పరుస్తారు. కానీ ఆ ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరంటే లోక్సభ స్పీకర్. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఓకేనా, పార్లమెంట్ యొక్క ఉమ్మడి సమావేశానికి లేదా జాయింట్ సెషన్ కి అధ్యక్షత వహించేది ఎవరంటే లోక్సభ స్పీకర్. దాన్ని ఏర్పాటు చేసేది ఎవరంటే రాష్ట్రపతి. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంట్ ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్. ఇప్పుడే చెప్పారు, పార్లమెంట్ యొక్క ఉమ్మడి సమావేశానికి అధ్యక్షత వహించేది ఎవరు అంటే లోక్సభ స్పీకర్. నెక్స్ట్ క్వశ్చన్, మనీ బిల్ లేదా ద్రవ్య బిల్లు గురించి తెలిపే ఆర్టికల్ ఏది? మనీ బిల్ లేదా ద్రవ్య బిల్లు గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 110. ఆర్టికల్ 110 అనేది ద్రవ్య బిల్లు లేదా మనీ బిల్లు గురించి తెలియజేస్తుంది. సో ఇంకొక విషయం ఏంటంటే మనకి పార్లమెంట్ వ్యవస్థలో ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే లోక్సభ స్పీకర్ డిసైడ్ చేస్తారు. లోక్సభ స్పీకర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక బిల్ అనేది మనీ బిల్లా కాదా అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే లోక్సభ స్పీకర్ డిసైడ్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక బిల్లు మనీ బిల్లా కాదా అని నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుంది అంటే లోక్సభ స్పీకర్కి ఉంటుంది. లోక్సభ స్పీకర్కి ఒక బిల్లు మనీ బిల్లా కాదా అని నిర్ణయించేటటువంటి అధికారం అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు ఎంత? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత అంటే 65 సంవత్సరాలు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు ఎంత అంటే 62 సంవత్సరాలు. సుప్రీంకోర్టుకు సంబంధించి న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 సంవత్సరాలు. అదే హైకోర్టుకు సంబంధించి న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు ఎంత అంటే 62 సంవత్సరాలు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు ఎంత? హైకోర్టు న్యాయమూర్తుల యొక్క పదవీ విరమణ వయసు ఎంత అంటే 62 సంవత్సరాలు. ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్ర గవర్నర్ నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, గవర్నర్ను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి పాలన గురించి తెలిపే ఆర్టికల్ ఏది? రాష్ట్రపతి పాలన గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 356. అధికరణ 356 అనేది రాష్ట్రపతి పాలన లేదా ప్రెసిడెంట్ రూల్ గురించి తెలియజేస్తుంది. ప్రెసిడెంట్ రూల్ గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 356. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్ ఏది? జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అంట. నేషనల్ ఎమర్జెన్సీ గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 352. ఆర్టికల్ 352 అనేది నేషనల్ ఎమర్జెన్సీ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఓకేనా, సో ఈ మూడింట్లో కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాష్ట్రపతి పాలన కానివ్వండి, నెక్స్ట్ జాతీయ అత్యవసర పరిస్థితి కానివ్వండి, నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి కానివ్వండి, మూడింట్లో ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఉంటుంది చూడండి. ఓకేనా, సో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు అంటే మనకి ఆర్టికల్ 360 ప్రకారం. ఆర్టికల్ 360 ప్రకారం దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి లేదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని విధిస్తారు.
విధించడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు కూడా మన ఇండియాలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించలేదు. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సవరణ పద్ధతి ఏ దేశం నుండి గ్రహించారు? భారత రాజ్యాంగ సవరణ పద్ధతిని ఏ దేశం నుంచి గ్రహించారంటే మనకి సౌత్ ఆఫ్రికా నుంచి గ్రహించారు. ఆర్టికల్ 368 అనేది భారత రాజ్యాంగం యొక్క అమెండ్మెంట్ లేదా సవరణ పద్ధతి గురించి తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి గ్రహించారంటే సవరణ పద్ధతిని దక్షిణాఫ్రికా లేదా సౌత్ ఆఫ్రికా యొక్క రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది. ఆర్టికల్ 368 అనేది సవరణ పద్ధతి, రాజ్యాంగ సవరణ పద్ధతి లేదా అమెండ్మెంట్ ప్రాసెస్ గురించి తెలియజేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగబద్ధం చేసిన సవరణ ఏది? పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగబద్ధం చేసిన సవరణ ఏదంటే 73వ రాజ్యాంగ సవరణ. ఎప్పుడు చేశారు ఇది? 1992లో చేశారు. 1992లో చేసినటువంటి 73వ రాజ్యాంగ సవరణ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగబద్ధం చేసింది. అదే 74వ రాజ్యాంగ సవరణ అనేది మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదాను కల్పించింది. ఓకేనా, 73వ రాజ్యాంగ సవరణ అనేది పంచాయతీరాజ్ వ్యవస్థకు రాజ్యాంగ హోదా కల్పించింది. అదే 74వ రాజ్యాంగ సవరణ అనేది మున్సిపాలిటీలకు రాజ్యాంగ హోదా కల్పించింది. ఈ రెండు కూడా మనకి 1992లోనే తీసుకురావడం జరిగింది. 1992లోనే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఓటు హక్కు వయస్సును 21 నుండి 18 ఏళ్లకు తగ్గించిన సవరణ ఏది? ఓటు హక్కు వయస్సును 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించినటువంటి సవరణ ఏదంటే మనకి 61వ రాజ్యాంగ సవరణ. ఎప్పుడు చేశారంటే 1989లో చేశారు. 1989లో చేసినటువంటి 61వ రాజ్యాంగ సవరణ అనేది ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మినీ కాన్స్టిట్యూషన్ అని ఏ సవరణను పిలుస్తారు? మినీ కాన్స్టిట్యూషన్ అని 1976లో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణను పిలుస్తారు. ఓకేనా, సో 1976లో చేసినటువంటి 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగం లేదా మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారు. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు నియమిస్తారు? అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాని ఎవరు నియమిస్తారంటే ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాను రాష్ట్రపతి నియమిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది? భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 148 అనేది కాగ్ గురించి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 148 అనేది కాగ్ గురించి తెలియజేస్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక సంఘంని ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నియమిస్తారు? ఆర్థిక సంఘాన్ని ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘాన్ని భారత రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏర్పాటు చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్ ఏది? భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ లేదా ఎన్నికల సంఘం గురించి తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 324 అనేది భారత రాజ్యాంగంలో ఎన్నికల సంఘం లేదా ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ షెడ్యూల్లో ఉంది? పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అనేది ఏ షెడ్యూల్లో ఉందంటే 10వ షెడ్యూల్లో ఉంది. ఈ 10వ షెడ్యూల్ని భారత రాజ్యాంగంలో ఎప్పుడు చేర్చారంటే 1985 52వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 10వ షెడ్యూల్ను మనకి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఇది ఏం తెలియజేస్తుందంటే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి తెలియజేస్తుంది. సో ఆప్షన్ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి పాలిటీకి సంబంధించి టాప్ 50 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి మనం 7000 MCQs మెటీరియల్ నుంచి తీసుకోవడం జరిగింది. మన కేఎన్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి ప్రొవైడ్ చేస్తున్న 7000 MCQs నుంచి తీసుకోవడం జరిగింది. మీకు ఇందులో 100% సిలబస్ని కవర్ చేస్తూ జీకే కానివ్వండి, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ కానివ్వండి 100% సిలబస్ని కవర్ చేస్తూ మనం కేవలం 199 రూపీస్కే ప్రింట్ ఆప్షన్తో 7000 MCQs PDF మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైతే డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టుకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సినటువంటి మెటీరియల్ ఇది. తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో మొబైల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు, ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఏదైనా మెటీరియల్ అప్డేట్ చేసినా కూడా ఆ 1 year వరకు కరెంట్ అఫైర్స్ కానివ్వండి, లేకపోతే సో ఇతర మెటీరియల్ కానివ్వండి మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. సో మీకు ఇందులో ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, అదేవిధంగా తెలుగు మీడియం బోత్ ఆస్పిరెంట్స్ కూడా మనం ఈ మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఈ మెటీరియల్ తీసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్
ట్యుటోరియల్స్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ అవైల్ చేసుకోవచ్చు. లేదంటే కామెంట్ సెక్షన్‌లోను, డిస్క్రిప్షన్‌లోను నేను యాప్‌కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను. అక్కడి నుంచి కూడా మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్‌ని అవైల్ చేసుకోవచ్చు. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. జై హింద్.